Hi, hello students. TTWR COE CET on 18th February 2024. సో ఇదైతే ఎగ్జామినేషన్ జరిగింది. సో దానిలో భాగంగా ఫిజిక్స్ పేపర్. సో ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్ 160 క్వశ్చన్స్ ఫర్ 160 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు అంటే 1/4 ఆఫ్ ది మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ అయితే కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ పేపర్ ఎలా వచ్చింది, దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. అండ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, సో సిఓఈస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళేటప్పుడు చాలా అయితే డౌట్స్ వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. సో ముందుగా మనం పేపర్ అనాలిసిస్లోకి వెళ్దాము. సో ఇది ఫిజిక్స్ పేపర్ మనకి 41 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 80 వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఒకసారి ఎన్లార్జ్ చేసి చూపించడం ట్రై చేస్తాను. సో చూద్దాం. సో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్. సో కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. గురుత్వ బలం. సో గురుత్వ బలం అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాదు. గురుత్వ బలం ఎక్కడ ఉంటుంది మనకి? సో ఇఫ్ 2 బాడీస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఎనీవేర్, సో ఎక్కడున్నా సరే గురుత్వ ఆకర్షణ బలం అనేది పనిచేస్తూనే ఉంటుంది, మనకు తెలిసిన విషయం. సో కాబట్టి ఇది కాదు. అండ్ అలాగే అయస్కాంత బలం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కూడా కాంటాక్ట్ ఫోర్స్ కాదు. కండర బలం. సో ఇది కూడా కాదు. మిగిలింది ఏంటంటే స్థావర విద్యుత్ బలం. సో ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈస్ ద ఏమది ఫాలోయింగ్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఓకేనా? ద ఫోర్స్ అపోజ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటాక్ట్. ఏ బలము 2 వస్తువుల మధ్య చలనాన్ని వ్యతిరేకించను. ఇది అందరికీ తెలుసు, ఫ్రిక్షన్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఇది మోషన్లో ఉన్నటువంటి మెకానిక్స్లో అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అదే ఫ్లూయిడ్స్లో అయితేనేమో ఏమంటాం? విస్కసిటీ అంటాం. ఓకేనా? సో అది మోషన్ ఆఫ్ ద బాడీని అయితే అపోజ్ చేస్తూ ఉంటుంది. సో తెలుగులో చెప్పాలంటే ఘర్షణ. ఓకేనా? నెక్స్ట్ కింది పటంలో ఫలిత బలం. సో చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్ పైన సో ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. సో 3 ఫోర్సెస్ కూడా, ఇది F1 అనుకుందాం, F2 అనుకుందాం అండ్ F3. 3 ఫోర్సెస్ కూడా ఒకే ఆబ్జెక్ట్ పైన యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే F నెట్ ఈజ్ ఈక్వల్ F1 ప్లస్ F2 ప్లస్ F3 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 12 ప్లస్ 10 22 ప్లస్ 8 30 న్యూటన్స్ అవుతుంది. సో 30 న్యూటన్స్ ఆర్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఫలిత బలం అవుతుంది, అది ఫస్ట్ ఆన్సర్. అండ్ అలాగే ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్. సో తీగ వాయిద్యాల్లో ఏర్పడేటువంటి తరంగాలు, ఏమంటారు అంటే తిరియక్ తరంగాలు అంటారు. సో ఇట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి తిరియక్ తరంగాలు. ఎక్కడ? తీగను మీటినప్పుడు, ఫ్లకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి తిరియక్ తరంగాలుగా ఉంటాయి అనమాట. క్రెస్ట్ ట్రఫ్లు అనేది ఫార్మేట్ అవుతాయి అనమాట. అదే లాంగిట్యూడల్ వేవ్స్ అనేదినేమో మీకు కంప్రెషన్ రేరిఫాక్షన్స్ అయితే ఫేమ్ అవుతాయి, అది సౌండ్ వేవ్స్లో వస్తాయి. తిరియక్ తరంగాలు అనేవి లైట్ వేవ్స్లో వస్తాయి అనమాట. సో ఇది దానికి సంబంధించింది. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 5th క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్. సో ప్లేన్ మిర్రర్కి సంబంధించి ఏది మనకి కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇన్కరెక్ట్ ఏంటో చెప్పండి అంటున్నాడు. సో ఇన్కరెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో కింద ఆప్షన్స్ చూసినట్లయితే ఏమది? ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అంటున్నాడు. అంటే ప్రతిబింబం నిటారుగా ఉంటుందంటే ఇమేజ్ సైజ్ ఈజ్ సేమ్ యాజ్ ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానంగా ఉంటాయి అంటున్నాడు. అండ్ అలాగే లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటున్నాడు. సో ప్రతిబింబం పార్శ్వంగా విలోమంగా ఉంటుంది, అంటే విలోమం పొందుతుంది రివర్స్లో అనమాట. ఇన్వర్ట్ అంటే ఇమేజ్ ఈజ్ రియల్. సో ఇమేజ్ ఈజ్ రియల్. సో రియల్ ఇమేజ్ అనేది సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు. సో కాబట్టి నిజ ప్రతిబింబం కాదు, అది మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. కాబట్టి సో ఇదైతే ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడికి 45 క్వశ్చన్స్ అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 45 వరకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో మీకు ఇక్కడ క్లియర్గా విజన్ అయితే నో ప్రాబ్లం, లేదంటే నేను కొంచెం జూమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 46 క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి, కాపర్ జింక్ రాడ్స్ ఇన్ ఏ సెల్ ఆర్ కాల్డ్. సో ఏదైనా
సెల్లో ఉన్నటువంటి మనకి విద్యుత్ ఘటం, సెల్ అంటే ఎలక్ట్రిక్ సెల్ అనమాట. సో అందులో ఉన్నటువంటి కాపర్ జింక్ రాడ్స్ని ఏమని పిలుస్తారు అంటున్నాడు. సో ఎలక్ట్రోలైట్సా? నో, ఎలక్ట్రోలైట్స్ కాదు. అండ్ ఎలక్ట్రోడ్స్, ఎస్ ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాము. సో ఈ రెండు కూడా కావన్నమాట. ఓకేనా? సో ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాం. ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి? ఇక్కడ విద్యుత్ ధ్రువాలు, జింక్ మరియు కాపర్ అనేవి విద్యుత్ ధ్రువాలుగా పనిచేస్తాయి. అండ్ అలాగే భూకంప తీవ్రత స్కేల్ పై కొలత కింది వాళ్ళలో ఏ విలువ కన్నా ఎక్కువ నమోదైనప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. సో ఎర్త్ క్వేక్స్ అనేవి మనకి గ్రేటర్ దాన్ ఏంటది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ ఎర్త్ కేక్స్ అంటాం. డిస్ట్రక్టివ్ ఎర్త్ కేక్స్ అనేవి ఎక్కడంటే 7, ఆ స్కేల్ పైన 7 కంటే దాటింది అనుకోండి, అవి డిస్ట్రక్టివ్ ఎర్త్ క్వేక్ అని పిలుస్తారు. ద ఫస్ట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్, సో ఇది మేము చెప్పక్కర్లేదు, ఇన్సాట్ కాదు, అండ్ కల్పన కాదు, అండ్ ఎదుసాట్ కాదు, ఆర్యభట్ట ఒకటే అనమాట. ఇది ఫస్ట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట అనేది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వానిలో సమచలనాన్ని సూచించే గ్రాఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనకి ఇదేమో పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్, ఇదేమో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెకండ్ అనుకుందాం, ఇది 2 సెకండ్ అనుకుందాం, 3 సెకండ్ అనుకుందాం. ఇది 1 మీటరు, 2 మీటరు, 3 మీటరు, 4 మీటరు. ఓకే, 1 సెకండ్లో ఇక్కడ ఉంది 1 మీటర్ దగ్గర ఉంది, 2 సెకండ్లో 2 మీటర్ దగ్గర ఉంది, 3 సెకండ్లో 3 మీటర్ దగ్గర ఉంది, 4 సెకండ్లో 4 మీటర్ దగ్గర ఉంది. సో దిస్ ఈస్ ద ఏమైనా మనకి సమచలనాన్ని సూచించేటువంటి లైన్ అవుతుంది. సో ఇదైతే కాదు. ఇది ఎందుకు కాదని చెప్తున్నాను అంటే, సో చూడండి, ఎప్పుడు చూసినా ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది. సో వై యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, ఈ డిస్ప్లేస్మెంట్ ఇదే పొజిషన్ దగ్గర ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్. సో దీన్ని మనం ఏమంటాం అంటే రెస్ట్ అంటాం. సో స్టేషనరీ బాడీ అంటాం దీన్ని, స్టేషనరీ బాడీ లేదా రెస్ట్ అంటాం. రెస్ట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది మనకు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ సి కర్వ్స్ అనేవి ఇవి కావు, ఇవి రెండు కూడా కాదనమాట. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఎస్టీ గ్రాఫ్ ఆబ్జెక్ట్ ఎస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడే చూపించాం ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ గ్రాఫ్ ఆబ్జెక్ట్ అంటే సెకండ్ ది మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటాం? స్టేషనరీ. ఎక్కడ ఉందంట? స్టేషనరీ అంటే ఏంటి? విరామంలో ఉందని చెప్పాను కదా. విరామం అంటే ఏంటి? రెస్ట్. స్టేషనరీ అన్నా ఓకే, ఎస్ ఇక్కడ చూడండి, ఎట్ రెస్ట్, విరామంలో ఉంది. ఎప్పుడు? ప్యారలల్ టు ద, ఇదేంటి? ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిసే కదా, ప్యారలల్ టు ది టైం గ్రాఫ్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? విరామంలో ఉంది అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 51 క్వశ్చన్. సో 51 క్వశ్చన్కి వస్తే, ఒక వస్తువు విరామం నుండి బయలుదేరింది. సో ఎక్కడి నుంచి బయలుదేరిందంట? విరామం అంటే ఏంటి? రెస్ట్ నుండి బయలుదేరింది. సో రెస్ట్ నుంచి బయలుదేరడం అంటే ఏంటి? దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత? రెస్ట్ నుండి బయలుదేరితే దాని ఇనిషియల్ వెలాసిటీ u is equal 0 అని అర్థం. అండ్ అలాగే అది 4 సెకండ్లు 25 మీటర్ పర్ త్వరణాన్ని పొందింది. సో టైం ఎంత అంటే 4 సెకండ్స్. అండ్ దాని యాక్సలరేషన్ ఎంత అంటే a is equal 25 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? సో దాని తుది వేగం ఎంత అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత అంటున్నాడు. సో v is equal, మనకి లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ సంబంధించి v is equal u plus at. సో v is equal, u అంటే ఎంత? 0, a అంటే ఎంత? 4 సెకండ్స్, అండ్ సరే a అంటే ఎంత? 25, అండ్ టైం ఎంత? 4 సెకండ్స్. 25 into 4 ఎంత? 100. సో 100 మీటర్ పర్ సెకండ్. సో 100 మీటర్ పర్ సెకండ్ ఎక్కడ ఉందో చూడండి. సో 100 మీటర్ పర్ సెకండ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్, వస్తువు యొక్క జడత్వం దీనిపై ఆధారపడుతుంది. జడత్వం అంటే ఏంటి? ఇనర్షియా. సో మీకు ఇనర్షియా అంటే ఏంటి? ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఏది చెప్తుందో దట్ ఈస్ ద ఇనర్షియా. అంటిల్ వీ కెనాట్ అప్లైయింగ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనే బాడీ ఇట్ కెనాట్ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్. ఓకేనా? సో దానిపైన బాహ్యబలం ప్రయోగించినంత వరకు అది ఎలా ఉన్న వస్తువు అలానే ఉంటుంది అనమాట. దాని స్థితిని స్థానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడదు. ఓకేనా? దట్ ఈస్ ద ఇనర్షియా అని కూడా పిలుస్తాం అనమాట. మనకి ఇనర్షియా అనేది ద్రవ్యరాశి మెజర్మెంట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మాస్. సో మాస్ అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి. అండ్ ఫోర్స్ 14 న్యూటన్ యాక్ట్స్ ఆన్ 2 సెకండ్స్. వాట్ ఈస్ ద ఇంపల్స్? సో ఇంపల్స్ కి ఫార్ములా తెలిస్తే, సో ఇంపల్స్ అంటే ఏంటి? ఇంపల్స్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ద లార్జెస్ట్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం.
లార్జెస్ట్ ఫోర్స్ యాక్ట్స్ విత్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం దట్ షుడ్ బి మేకింగ్ అన్ ఇంపల్స్ ఆన్ ఏ బాడీ. సో అంటే బలం, ఎక్కువ బలము, చాలా ఎక్కువ బలము అతి స్వల్ప కాలంలో వస్తువు పైన ప్రయోగించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇంపల్స్ ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంపల్స్ అనేది ఐ అనుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫోర్స్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు, డెల్టా టీ అని రాసుకోవచ్చు. సో ఫోర్స్ అంటే ఎంత, ఇక్కడ 14 న్యూటన్స్ అంట, అండ్ అలాగే టైం అంటే ఎంత, 2 సెకండ్స్ అంట. సో 14 into 2 ఎంత, 14 into 2 28 న్యూటన్ సెకండ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, 14 2s are 28 అండ్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ 55 క్వశ్చన్ చూస్తున్నట్లయితే A, B రెండు గణకాలు ABR two మీడియా ఇఫ్ లైట్ రే పాసెస్ త్రూ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఈ విధంగా లైట్ రే అనేది మూవ్ అవుతున్నట్లయితే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు అనమాట. సో కింద ఆప్షన్ చూడండి ఒకసారి. సో మనకు తెలుసు, సో ఇది మనకి ఇమాజినరీ లైన్ అనమాట. సో ఇలా ఇమాజినరీ లైన్ రాసుకుంటే, సో ఇది మనకి నార్మల్ లైన్, ఇక్కడ నుంచి లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్తాం. ఓకే, ఇది ఒక మీడియం. నెక్స్ట్ ఇక్కడికి రావాలి కదా. సో ఇదేంటి, నార్మల్ లైన్. సో కిందకి ఇస్తుంది నార్మల్ ఎన్. ఈ నార్మల్ లైన్ నుంచి దూరంగా వెళ్ళింది అనుకోండి, రిఫ్రాక్టెడ్ రే అనేది దూరంగా వెళ్తే ఏమవుతుంది, ఇది రేరర్ అవుతుంది, రేరర్, ఇది డెన్సర్ అవుతుంది. బట్ రివర్స్లో ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్లోకి వచ్చింది అనుకోండి, ఇది డెన్సర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త నార్మల్ లైన్కి దగ్గరగా వస్తుంది, అనమాట. ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో కాబట్టి ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో చూపించినట్టు ఇదే కదా, ఇలా ఉంది, ఇక్కడ నేను డ్రా చేసినట్లు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తామంటే మనం ఈ డయాగ్రామ్ ఇలా లైట్ రే వచ్చేసి ఈ విధంగా రిఫ్రాక్ట్ అయితే, సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇది డెన్సర్ మీడియం అనేది నార్మల్ లైన్కి దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉంటే రేరర్ మీడియం అయిపోతుంది. సో ఇప్పుడు ఇది రేరర్ అయిపోయింది, ఇక్కడ మాత్రం డెన్సర్ అయిపోయింది అనమాట. సో మనం చూడండి ఒకసారి, ఇక్కడ రేరర్ అంటే ఏంటి, సరళ. ఇక్కడ చూడండి ఆప్షన్ బి ఉందా, సరళ యాంకం నుంచి సాంద్రత యాంకంలోకి వచ్చింది అనమాట. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. చిన్న లాజిక్ మీరు చూసుకుంటే, క్లాస్ వినుంటే మీకు అర్థమయ్యేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అయిపోయింది ఇక్కడ. సో 55 క్వశ్చన్ కూడా ఉంది, ఇక్కడ చూద్దాం. స్వేచ్ఛగా కింది పడుతున్న వస్తువు యొక్క స్థితి. సో స్వేచ్ఛగా కింది పడేటువంటి వస్తువు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. సో ఇక్కడ చూడండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏంటి, ఏమవుతుంది, వెయిట్లెస్నెస్ ఉంటుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వెయిట్లెస్నెస్ ఉంటుంది, అంటే ఇట్ మీన్స్ భారరహిత, బరువు ఉన్నట్టు ఉండదు. సో భారరహిత అనమాట. ఈ భారరహిత స్థితి, సో మీరు గ్రావిటేషన్ చాప్టర్లో చదువుతారు, భారరహిత స్థితి, వర్క్ ఎనర్జీలో కూడా చదువుతారు అనమాట. సో వెయిట్లెస్నెస్ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి, ఎస్, ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. సో స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ ఏంటి, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఇది ఎక్కడ ఉందో చూడండి, స్మాల్ జీలో ఉంది కదా, జిఎం బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మెకానిక్ షాపులో వాహనాలను బాగు చేసేటప్పుడు వాడే హైడ్రాలిక్ జాకీలు పనిచేసేటువంటి సూత్రం. ఏ సూత్రం పనిచేస్తుంది హైడ్రాలిక్ జాకీలకి, పాస్కల్ సూత్రం పనిచేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ఏ స్టూడెంట్. వర్క్ డన్ ఫైండ్ చేయాలి, డబ్ల్యూ, లిఫ్టింగ్ 0.5 kg అంటే మాస్ ఇచ్చాడు, బుక్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ కీపింగ్ ఇట్ అండ్ షెల్ఫ్ ఆఫ్ 1.5 మీటర్ హైట్. సో హెచ్ ఇచ్చాడు, స్మాల్ జీ వాల్యూ ఇచ్చాడు. సో వర్క్ డన్ కనుక్కోవాలంట. ఒక విద్యార్థి 0.5 కిలోగ్రాముల బరువు ఉన్న పుస్తకాన్ని 1.5 మీటర్ల ఎత్తుగల అల్మరా పైకి చేర్చితే జరిగిన పని ఎంత అంటాడు. సో జరిగిన పనికి సంబంధించి మనం ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ రాద్దాం. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ రాస్తే చూడండి, therefore వర్క్ డన్ ఈజ్ ఈక్వల్, యూ కెన్ రైట్ హియర్ W ఇట్ ఈజ్ ఈక్వల్ mgh. W ఈజ్ ఈక్వల్ mgh. యాక్చువల్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ F ఇంటూ S రాస్తాము. F అంటే ఇప్పుడు ఏంటి, యాక్సిలరేషన్ టు గ్రావిటీ. ఏం చేశారంటే 0.5 kg ఉన్నటువంటి ఒక బుక్ని తీసుకొని హెచ్ హైట్కి ఎత్తాడు. ఎంత హైట్కి ఎత్తాడు, 1.5 మీటర్ హైట్కి ఎత్తి ఇక్కడ అల్మరాలు పెట్టాడు అనమాట. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో వర్క్ డన్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఎఫ్ అంటే ఎంజీ రాస్తాము, ఎస్ అంటే హెచ్ హైట్ రాస్తాము, ఎంజీహెచ్. సో మనకి మాస్ ఇచ్చాడు, మాస్ ఎంత ఇచ్చాడు, 0.5 kg ఇచ్చాడు. అండ్ అలాగే జీ ఇచ్చాడు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ అలాగే హెచ్ ఇచ్చాడు 1.5 ఇచ్చాడు.
సో చూడండి ఒకసారి 15 75 7.5 ఇంటూ 1.5 ఇంటూ 0.75 ఇంటూ 9.8. సో మీరు చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి 7.35 జౌల్ వస్తుంది. 0.5 ఇంటూ 1.5 ఇంటూ 9.8, 7.35 joule. So this is the 7.35 joule is the right answer. Option C right answer. The formula ఏంటి? W is equal mgh. Next unit of power is. So power units ఏంటి? Power అంటే మీకు తెలియాలి కదా. సో పవర్ యూనిట్స్ ఎలా రాస్తారు? సో ఏదైనా సరే ఫిజికల్ కాంపోనెంట్ యూనిట్స్ రాయాలంటే దాని ఫార్ములా తెలియాలి. వర్క్ డన్ అపాన్ టైం. పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ అపాన్ టైం అనమాట. సో వర్క్ డన్ ఏంటి మనకి జౌల్ అవుతుంది, టైంకి ఏంటి సెకండ్ అవుతుంది. జౌల్ పర్ సెకండ్ అనేది కూడా పవర్ యూనిట్ అవుతుంది, లేదా రెగ్యులర్ యూనిట్స్కి వచ్చేస్తే వాట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ది పవర్, WATT. వాట్ అనేది ఉందా? సో ఇదన్నమాట. సో హార్స్ పవర్ అని ఉంటుంది. హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 వాట్ అని ఉంటుంది. అది కూడా ఒక బిట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట, మీకు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే క్వశ్చన్ నెంబర్ 60 చూస్తే నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ క్యాలరీగ్రామ్. సో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీకు 540 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు చూస్తే 540 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 273 అనేదేమో అబ్సల్యూట్ టెంపరేచర్కి కెల్విన్లో ఉంటుంది. 80 అనేదేమో ఇది వాటర్ అనమాట, ఇది వాటర్కి సంబంధించింది. అండ్ అలాగే 4.186 అనేది ఏంటి? 1 క్యాలరీ వాల్యూ అనమాట. సో అన్ని దానికి ఉన్నటువంటి ఏదో క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ లేక, బట్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే 540 క్యాలరీ పర్ గ్రామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది మిస్టేక్ ఆన్సర్ పెట్టేదానికి సంబంధం ఉంటుంది. అలాగే 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనుకొని ఉన్నాయి. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటే అవి మనం వినలేము అనమాట. యాక్చువల్గా ఆ సౌండ్ని బిలో 20 హెర్ట్జ్ ఉన్నటువంటి సౌండ్ని మన చెవులు వినలేము అనమాట. అవి గబ్బిలాలు కానీ, పాములు కానీ, కుక్కలు కానీ ఇలాంటివి వింటాయి అనమాట. సో అవి వాటిని ఏమంటారంటే పరస్రావ్య ధ్వనులు అంటాము, ఇన్ఫ్రాసోనిక్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక తల దర్పణం యొక్క నాభ్యంతరం 20 సెంటీమీటర్ అంటే ఫోకల్ లెంత్ ఇచ్చాడు. సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కర్వ్. సో ఫోకల్ లెంత్ ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ ఈక్వల్ ఎంత? 20 సెంటీమీటర్ అంత. అండ్ అలాగే దాని వక్రత వ్యాసార్థం. సో ఆర్ వాల్యూ ఎంత? సో ఆర్కి వక్రత వ్యాసార్థము అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం మనం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. ఆర్ ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. సో దేర్ఫోర్ ఆర్ వాల్యూ ఎలా రాయొచ్చు? 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఎంత? 20 కదా. 220 ఎంత? 40. సో 40 సెంటీమీటర్ అనేది మనకి ఆర్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద 40 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో 40 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. అండ్ అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవడానికి V/U ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై, సో డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. సో దిస్ ఇస్ ద V/U. అండ్ అలాగే లెన్స్ మేకర్ ఫార్ములా. సో కింద వాన్లో కటక తయారీదారిని ఫార్ములా. సో 1/f తో స్టార్ట్ అవుతుంది మనకి, గుర్తుపెట్టుకోండి 1/f. సో 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ n-1. సో ఇది 1/f లేదు, n-1 ఉంది కానీ 1/f లేదు. 1/f ఉంది కానీ n+1 ఉంది, ఇది కాదు. ఎఫ్ ఇది ఎఫ్తో స్టార్ట్ అవుతుంది 1/f కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 1/n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 లెన్స్ మేకర్ ఫార్ములా. ఇది చాలా మంది బై హార్ట్ చేసే ఉంటారు, డెఫినెట్గా తెలుస్తుంది. అలాగే 50 సెంటీమీటర్ నాభ్యంతరము గల కుంభాకార కటక సామర్థ్యం. కటక సామర్థ్యం అంటే పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటాం. పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈస్ ఈక్వల్ ఏం చేస్తామంటే f/100 అవుతుంది. సో పవర్ ఆఫ్ f/100 డయాప్టర్. సో ఇవి యూనిట్స్ అనమాట. డయాప్టర్ అనేది పవర్ యూనిట్స్ అనమాట. సో ఎఫ్ అంటే ఎంత? ఇక్కడ 50 సెంటీమీటర్ అంటున్నాడు, ఇది 100 సెంటీమీటర్. 50/100 అంటే ఎంత? సో ఎంత? 1/2 అవుతుంది. సో 1/2 లేదు కదా యాక్చువల్గా. సో ఇది రివర్స్ అనమాట. పవర్ అనేది మనకి 100/f రాసుకుంటాం. ఎఫ్ అనేది ఎంత? 50 సెంటీమీటర్. 100/50 సెంటీమీటర్ అంటే 2 డయాప్టర్ అవుతుంది. D ఫర్ డయాప్టర్. సో +2 అనమాట. సో ఆన్సర్ అనేది +2. ఎందుకని +2 అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. కాన్వెక్స్ లెన్స్ అంటున్నాడు. కాన్వెక్స్ లెన్స్ అనేది ప్లస్ ఉంటుంది, కాన్కేవ్ అయితేనేమో నెగిటివ్ సైన్ ఉంటుంది. కాన్కేవ్ అయితే -2D, బట్ కాన్వెక్స్ అడిగి కాబట్టి +2D అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ చూసినట్లయితే
గాలి బుడగ నీటిలో డాష్ కటకం వల్లే పనిచేస్తుంది. సో ఇది కూడా మీరు ఆలోచించి రాయాల్సినటువంటి ప్రశ్న. సో గాలి బుడగ, ద ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్. సో వాటర్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? బైకాన్కేవా అంటే ద్విపుటాకార కాదు, అండ్ అలాగే ద్వికుంభాకార కాదు, కుంభాకార కటకం కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. వెరాస్ పుటాకార కుంభాకార, కాన్కేవో కాన్వెక్స్. సో పుటాకార కనిపిస్తుంది అనమాట, పుటాకార కుంభాకారగా. ఇదైతే రెండు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే ఈ కింద వాళ్ళలో ఏ దృష్టి దోషం మందు మనుషులు దూరపు వస్తువులను చూడలేరు కానీ దగ్గర వస్తువులు చూస్తారు. దగ్గర వస్తువులు చూసేది ఏంటి? మయోపియా. సో మయోపియాలో దగ్గర వస్తువులు. సో మీరు ఎలా గుర్తుపెట్టుకో, హైపర్ మెట్రోపియా ఎక్కువ పదం ఉంది కదా, దూరం వాటిని చూస్తారు. మయోపియా తక్కువ పదాలు ఉన్నాయి కదా, తక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ దూరంలో ఉన్న వస్తువులు చూస్తారు, అంటే దూరంగా ఉన్నవి చూడలేరు. సో చూడండి ఇక్కడ మయోపియా, దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు, అలా గుర్తుపెట్టుకోండి. హైపర్ మెట్రోపియా లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందులో ఉన్న హైపర్ మెట్రోపియా. సో మయోపియా కంటే ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులను చూడగలరు. మయోపియా తక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలరు, అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేరు. ఇక్కడ మనకి ఏమడిగాడు? రివర్స్ అడిగాడు. ఏ దృష్టి దోషం ముందు మనుషులు దూరపు వస్తువులు చూడలేరు అంటే ఇందులో మయోపియాలో దగ్గరే చూస్తారు కాబట్టి, సో మనం మయోపియాకి సంబంధించి రాయాల్సింది. మయోపియా అంటే ఏంటి? హస్వదృష్టి అంటాం, హస్వదృష్టి. ఓకేనా? దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే వక్రీభవనం నందు డాష్ మారదు. వక్రీభవనం నందు అంటే డ్యూరింగ్ రిఫ్లెక్షన్ డాష్ విల్ నాట్ చేంజ్. వేవ్ లెంత్ చేంజ్ అవుతుందా? వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఎస్, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఇంకేది? స్పీడ్ ఆఫ్ లైట్. ఎస్, వక్రీభవనం అంటే డెఫినెట్గా అబ్స్టాకిల్ వస్తుంది కాబట్టి చేంజ్ అవుతుంది, ఇది కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందా? నో, ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు, కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఈజ్ విల్ నాట్ చేంజ్ అంటున్నాడు. మారినటువంటిది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది మారదు అనమాట. సేమ్ ఫ్రీక్వెన్సీతో లైట్ వేవ్ రే అయితే మూవ్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద రెటీనా ఆఫ్ ద ఐ? వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా మంది మిస్టేక్స్ పెట్టినటువంటి ఈ క్వశ్చన్ అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి 25 సెంటీమీటర్ పెట్టారు. 25 సెంటీమీటర్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో 2.5 సెంటీమీటర్, 2.5 మీటర్, సారీ 2.5 సెంటీమీటర్. 2.5 centimeter is the distance between the lens and the retina. 2.5 centimeter is the correct answer. ఈ 25 centimeter అనేది ఏంటంటే డిస్టింక్ట్ విజన్ అనమాట. సో డిస్టింక్ట్ విజన్ అంటే మనకి క్లియర్గా ఆబ్జెక్ట్ కనిపించాలంటే ఐకిను అండ్ ఆబ్జెక్ట్ మధ్య ఉండాల్సి ఉంటుంది. 25 సెంటీమీటర్ ఉంటే మనకి డిస్టింక్ట్ విజన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, డాష్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్. డయోడ్స్ తయారు చేయడానికి ఏం వాడతారు? డయోడ్స్ చేయడానికి మెటల్స్ వాడతారా, లేకుంటే డయోడ్లు తయారు లోహాలు వాడతారా, అలోహాలు వాడతారా? ఏది కాదా, అర్ధవాహకాలు వాడతారు. ఎస్, అర్ధవాహకాలు, సెమీ కండక్టర్స్ ఆర్ ద యూజ్డ్ టు డయోడ్స్. సో ఇందులో మనకి డయోడ్లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది. సో డయోడ్స్లో పీ టైప్, ఎన్ టైప్ డయోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అయితే యూజ్ చేస్తామంటే సెమీ కండక్టర్ ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ అలాగే నెక్స్ట్ 72, 1 volt into 1 coulomb. 1 volt into 2 coulomb. 1 volt into 2 coulomb అనేది దేనికి కరెక్ట్ ఆన్సర్? 1 volt into 2 coulomb అంటున్నాడు. సో చూద్దాము. 1 volt 2 coulomb అంట. V into Q. సో చూద్దాం ఒకసారి. So this is 1 volt. This is 1 volt into 2 coulomb. 2 coulomb. So V into Q. V into Q ante, so potential into charge. That is work done. Work done is equal V into Q. So kabatti 2VQ అవుతుంది. 2 ఏమది వోల్ట్ పర్ కూలుంబ్ అవుతుంది. దట్ ఈస్ వోల్ట్ అండ్ కూలుంబ్ అంటే 2 joules అవుతుంది అనమాట. సో జౌల్ ఈస్ ద యూనిట్. సో ఇక్కడ జౌల్ అనేది యూనిట్ అనమాట. ఓకేనా? అర్థమైందా? అండ్ అలాగే ఫైండ్ ద కోషంట్ ఆఫ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఫైండ్ ద కోషంట్ ఆఫ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో చూడండి, ఎక్స్ వైల మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎక్స్ అండ్ వై ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు?
ఎక్స్కి వైకి మధ్య, ఎక్స్ నుంచి వైకి రండి, ఎక్స్ నుంచి వైకి వస్తుంటే మనం ఎలా ఉంటుంది, సో మనకి ఆర్డర్ అనేది రెసిస్టెన్స్ అనేది సిరీస్ ఫార్మేషన్లో ఉంది. ఓకేనా, ఒకే వేలు వెళ్తుంది కాబట్టి మొత్తం సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఏంటి, నెట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 దట్ ఈస్ 20 ప్లస్ 10 ప్లస్ 30 60 ఓం అవుతుంది. సో దట్ ఈస్ ద 60 ఓం ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వాహకం యొక్క పొడవు మరియు వ్యాసార్థం సగం చేసిన దాని నిరోధం ఎంత అంటున్నాడు. వాహకం యొక్క పొడవు అంట ఎల్, అండ్ అలాగే వ్యాసార్థం అంటే 6 సగం చేస్తారంట, లెంత్ సగం చేశారు, వ్యాసార్థం సగం చేశారు, అది దాని నిరోధం ఏమవుతుంది. సో నిరోధం ఆర్ ఇస్ ఈక్వల్, మనకి యాక్చువల్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా రో ఈజ్ ఈక్వల్ ఆర్ఏ బై ఎల్. ఓకేనా, ఆర్ఏ బై ఎల్లో ఎల్ సగం చేశారు అంతే కదా, ఎల్ సగం చేశారు, రెసిస్టెన్స్ కూడా సగం చేశారు. దీని పైకి తీసుకెళ్ళండి, ఈ కింద రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ చేసేస్తే మనకి మిగిలిన మళ్ళీ రో ఈజ్ ఈక్వల్ ఆర్ఏ బై ఎల్ఏ. సో ఏమైనా మారుతుందా, ఏమి మారదు. సో వ్యాసార్థం సగం చేసిన ఓకే, అండ్ దాని నిరోధం మాత్రం మారదనమాట, సేమ్ అవుతుంది, మారదు. రైట్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 75 క్వశ్చన్. 75 క్వశ్చన్లో చూస్తే కిర్చాఫ్ నియమం నుండి ఎక్స్ విలువ కనుక్కొని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇది తెలుసు, జంక్షన్ రూల్ అంటాం లేదా లా ఆఫ్ కరెంట్ అని చెప్తాము. కిర్చాఫ్ ఫస్ట్ లా ఉంటుంది కదా, ఈ లా ఆఫ్ కరెంట్ ని ఒకసారి మనం చూసినట్లయితే, సో విచ్ ఆర్ ద కరెంట్స్ ఎంటర్డ్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద విచ్ ఆర్ ద కరెంట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ద జంక్షన్. ఎంటర్ అయ్యేటువంటి కరెంట్ మొత్తం అనేది ఎగ్జిట్ అయ్యే కరెంట్ మొత్తానికి సమానం. సో ఇందులో ఎక్స్ వాల్యూని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. సో నేను ఏమేమి ఎంటర్ అవుతుందో చూస్తాను. ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏంటి, 4 amperes 5 amperes అండ్ అలాగే 2 amperes ఎంటర్ అవుతున్నాయి. 4 + 5 + 2 ఎంటర్ అవుతున్నాయి, అన్ని కలిపి రాశాను. ఈజ్ ఈక్వల్ బయటకి వెళ్ళే కరెంట్, ఎగ్జిట్ అయ్యే కరెంట్స్ రాస్తుంది. ఎగ్జిట్ అయ్యే కరెంట్ ఎంత, ఎక్స్ ఎగ్జిట్ అవుతుంది ప్లస్ 6 ఎగ్జిట్ అవుతుంది ప్లస్ 3 ఎగ్జిట్ అవుతుంది. సో 4 + 5 9, 9 + 2 ఎంత 11. సో దిస్ ఈస్ ద 11 and it is x plus 9. సో x కావాలి మనకి 11 - 9 అవుతుంది, x is equal ఎంత 2 అవుతుంది అన్నమాట. సో 2 ampere is the correct answer. సో this is the correct option. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ చూద్దాం లాస్ట్, ఇక్కడ 76th క్వశ్చన్ ఉంది. ఇక్కడ 76th క్వశ్చన్కి సంబంధించి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద 76th క్వశ్చన్. Magnetic flux passing through the unit area taken perpendicular to the field. So magnetic flux passing through the unit area. So ఏదైనా మనం ఒక యూనిట్ ఏరియాని తీసుకున్నట్లయితే ఈ యూనిట్ ఏరియా నుంచి నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నమాట. ఈ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ది యూనిట్ ఏరియా అని పిలిస్తే దీన్ని ఏమని చెప్తామంటే ఏమంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ది యూనిట్ ఏరియా. ఎస్, యూనిట్ ఏరియాకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ 77 క్వశ్చన్ చూసినట్లయితే ఈ 77 క్వశ్చన్లో ఒకసారి ఈ న్యూమరికల్ చూడండి. 0.8 t అయస్కాంత అభివాహ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 10 m/s వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల మధ్య 8 వోల్ట్ విద్యుత్ చాలక బలం ప్రేరేపింపబడితే ఆ తీగ పొడవు ఎంత అంటున్నాడు. సో విద్యుత్ చాలక బలం ఇచ్చాడు, ఈఎంఎఫ్ వాల్యూ ఇక్కడ. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఎల్వి. ఈఎంఎఫ్ వి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఎల్ ఇంటూ బి. ఎల్ వాల్యూ కనుక్కోవాలి, సో తీగ పొడవు కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ బై బివి అవుతుంది, ఈ బై బివి. సో మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ వాల్యూ ఎంత, సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈ వాల్యూ ఎంత అంటే విద్యుత్ చాలక బలం 8 volts అన్నాడు, రైట్. బి వాల్యూ ఎంత 0.8 అంటున్నాడు, ఇంటూ వి వాల్యూ ఎంత 10 m/s అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి 0.8/10 రాస్తాం, 0.8ని 8/10 రాస్తాం. అప్పుడు 10కి 10 క్యాన్సిల్ అవుతే 8/8. సో 8/8 అంటే మిగిలిన మీకు 1.
సో ఎల్ అంటే ఎంత, ఇక్కడ అన్ని కూడా 1 మీటర్లో ఇచ్చాడా సెంటీమీటర్, అన్ని ఎంకేఎస్. టెస్లా అనేది ఎంకే యూనిట్, మీటర్ పర్ సెకండ్, వోల్ట్ అన్ని ఎంకేఎస్ యూనిట్స్ కాబట్టి 1 మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రేరణ విద్యుత్ దిశను డాష్ నియమం తెలుపుతుంది. ప్రేరణ విద్యుత్ దిశను, ప్రేరణ విద్యుత్ కిర్చాఫ్ నియమం తెలుపదు, అలాగే ఆంపియర్ లా తెలియదు. ఫారడేస్ లాలో 2 ఉన్నాయి. ఫారడేస్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గోస్ టు లెంజ్ రూల్స్ని అప్లై చేస్తుంది. లెంజ్ రూల్ అనేది ఏంటి, కరెక్ట్ డైరెక్షన్ అయితే తెలియజేస్తుంది. లెంజ్ లా అనేది అది ఓకే. ఇండక్షన్ స్టవ్ ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాదు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాదు, ఎలక్ట్రిక్ ఇండక్షన్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద మెకానికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఎలక్ట్రిక్ మోటార్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఎలక్ట్రిక్ మోటార్ ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది అనమాట TTWR COE సెట్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఒకటే పేపరు, ఒకటే క్వశ్చన్స్ అనమాట. ఫిజిక్స్లో మ్యాథ్స్లో డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకి బైపీసీ వాళ్ళకి బయాలజీ క్వశ్చన్లు వస్తాయి, ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా. సో కెమిస్ట్రీ కూడా సేమ్ అలాగే, బైపీసీకి ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో ఎంపీసీ కూడా అలానే అనమాట. సో ఇది ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జరిగిన మనం TTWR COE సెట్ 2024 పేపర్ అనాలిసిస్ అనేది బైపీసీ స్టూడెంట్స్కి మాత్రం బయాలజీ వరకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో TTWR COE సెట్ 2024 18వ తారీఖు జరగడం జరిగింది. ఈ 18వ తారీఖు జరిగిన పేపర్లో అసలు పేపర్ ఎలా ఉంది, ఈ పేపర్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో పార్ట్ ఏ నుంచి వచ్చేసి 20 మార్కులు ఇవి కంప్లీట్గా ఇంగ్లీష్ నుంచి ఇచ్చారు. సో 20 మార్కులు ఫ్రమ్ ఇంగ్లీష్. సో దెన్ పార్ట్ బి నుంచి వచ్చేసి మ్యాథమెటిక్స్ ఇచ్చారు. పార్ట్ ఏలో ఇంగ్లీష్, పార్ట్ బి నుంచి మ్యాథమెటిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ సి నుంచి ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఇచ్చారు, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్. దెన్ పార్ట్ డి నుంచి ఇక్కడ మనకు కెమిస్ట్రీ ఇచ్చారు, కెమిస్ట్రీ వచ్చేసి సేమ్ ఈక్వల్గా 40 క్వశ్చన్స్ ఇచ్చారు, 40 మార్క్స్. దెన్ బయాలజీ నుంచి వచ్చేసి టోటల్గా బయాలజీ నుంచి 40 క్వశ్చన్స్ ఇచ్చారు, అది బాటనీ అండ్ జువాలజీ, బాటనీ అండ్ జువాలజీ. సో ఈరోజు మనం బయోలాజికల్ సైన్స్ బాటనీ జువాలజీలో వచ్చిన క్వశ్చన్ 40 క్వశ్చన్లు ఎక్కడి నుంచి అడిగిండు, ఏ విధంగా ఉన్నాయనేది వాటి గురించి డిస్కస్ చేద్దాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 121. Question number 121. Question number 121. So, in the single-celled animal, the food is taken by another. So, single-celled animals. So, unicellular animals or single-celled animals. Food is taken by. So here the food is taken by. ఏకకణ జీవుల్లో ఆహారాన్ని క్రింది వాటితో స్వీకరిస్తాయి అన్నాడు. సో యూనిసెల్యులర్ యానిమల్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోన్స్, అమీబా, యూగ్లినా, పారామీషియం. దీస్ ఆర్ ద సింగిల్ సెల్డ్ యానిమల్స్. సో ఏకకణ జీవుల్లో ఆహారాన్ని కింది వాటితో స్వీకరిస్తాయి అన్నాడు. ఇవి నోరు ఉండదు వీటిల్లో, నెక్స్ట్ దంతాలు కూడా ఉండవు. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. రెక్టికల్ అనేది స్టోరేజ్. సో బాడీ సర్ఫేస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సింగిల్ సెల్డ్ యానిమల్స్ ఆర్ ఫుడ్ ఈస్ టేకెన్ బై బాడీ సర్ఫేస్ ఆర్ శరీర ఉపరితలం నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి? శరీర ఉపరితలం ద్వారా బాడీ సర్ఫేస్. నెక్స్ట్ 122 క్వశ్చన్. Which part of the plant takes in the carbon dioxide from the air from the photosynthesis? So మొక్కలు కిరణజన సంయోగక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ వేటి ద్వారా స్వీకరిస్తాయి అంటున్నాడు. సో ప్లాంట్స్ టేక్స్ కార్బన్ డైఆక్సైడ్
from the air from the photosynthesis. So here stomatas పత్రరంధ్రాల ద్వారా ఇవి కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ఫోటోసింథసిస్ లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దెన్ 123 క్వశ్చన్ నెంబర్ 123. Deficiency of sunshine vitamin. Deficiency of sunshine vitamin in the given disease takes place అన్నాడు. సో సన్షైన్ విటమిన్ లోపం వల్ల క్రింది వాటిలో పేర్కొని వ్యాధి అన్నాడు. సో గివెన్ డిసీజ్ టేక్స్ ప్లేస్. సో సన్షైన్ విటమిన్ లోపం వల్ల మనకి ఏ వ్యాధి వస్తుంది అంటే పెల్లాగ్రా రాంగ్ ఆన్సర్. స్కర్వీ అన్నాడు, స్కర్వీ ఆల్సో రాంగ్. సో రికెట్స్ వస్తుంది. సో సన్షైన్ విటమిన్ ఈజ్ విటమిన్ డి. సో విటమిన్ డి లోపం వల్ల వచ్చేది రికెట్స్. బెరీ అన్నాడు, బెరీ కూడా కాదు, ఇది B1 విటమిన్ లోపం వల్ల వచ్చేది బెరీ విటమిన్. సో డెఫిషియన్సీ ఆఫ్ సన్షైన్ విటమిన్ ఇన్ ద గివెన్ డిసీజ్ టేక్స్ ప్లేస్ అన్నాడు. సో దీనికి వచ్చేసి మనకి రికెట్స్. సో సన్షైన్ విటమిన్ డి లోపం వల్ల వచ్చేది రికెట్స్. సో బైల్ జ్యూస్ ఈస్ సెక్రీటెడ్ బై అన్నాడు. బైల్ జ్యూస్ ఈస్ సెక్రీటెడ్ బై 124 క్వశ్చన్ నెంబర్. బైల్ జ్యూస్ ఎక్కడ నుంచి వస్తుందో అంటాడు మనకి. బైల్ జ్యూస్ ఈస్ సెక్రీటెడ్ బై ప్యాంక్రియాస్ అన్నాడు, ఇక్కడ లివర్ అన్నాడు, స్టమక్ అన్నాడు, స్మాల్ ఇంటెస్టైన్ అన్నాడు. సో బైల్ రసం అనేది క్రింది గ్రంథి ద్వారా విడుదల అన్నాడు. ఏ గ్రంథి ద్వారా? క్లోమం అన్నాడు. క్లోమం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హియర్ బైల్ జ్యూస్ ఈస్ సెక్రీటెడ్ బై ది లివర్. కాలేయం ద్వారా మనకి బైల్ రసం అనేది సెక్రెట్ అవుతుంది. జీర్ణాశయం కాదు, చిన్న ప్రేగు కాదు. సో ఇది మొత్తం రాంగ్ ఆన్సర్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి కాలేయం. కాలేయం ఇన్ ద సెన్స్ లివర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th question. Which gas is absorbed by the potassium hydroxide solution in the moles of leaf experiments? Moles of leaf experiments ప్రయోగంలో ఉపయోగించే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏ వాయువును పీల్చుకుంటుంది అంటుండు. ఏ వాయువును పీల్చుకుంటుంది మనకి మేజర్గా ఇక్కడ చూద్దాం. సో మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగంలో ఉపయోగించే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏ వాయువును పీల్చుకుంటుంది అంటుండు. మేజర్గా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ మేజర్గా రైట్ ఆన్సర్. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మోల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ద్రావణంలో పీల్చుకునే వాయువు పేరేంటి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ దెన్ a flag-like muscular valve that controls the movement of air and food is అన్నాడు. సో a flap-like muscular valve. సో ఇక్కడ తెలుగులో చూసుకున్నాం మనం ఆహారం మరియు గాలి, ఫుడ్ అండ్ ఎయిర్ నియంత్రించే కండరయుత కవాటం అంటే ఏంటన్నాడు. సో మనకి మౌత్ లో బకల్ క్యావిటీలో వచ్చేసి మేజర్గా ఇక్కడ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ పైప్ ని విండ్ పైప్ ని రెండింటిని ఫుడ్ పోయేటప్పుడు ఎయిర్ పైప్ ని క్లోజ్ చేస్తుంది, ఎయిర్ పోయేటప్పుడు ఫుడ్ పైప్ ని రెండింటిని ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఏ ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్వ్ దట్ కంట్రోల్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్. సో ట్రాకియా రాంగ్ ఆన్సర్, దెన్ ఫారింగ్స్ రాంగ్ ఆన్సర్, లారింగ్స్ ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్. ఎపిగ్లాటిస్ ఒకటే మనకి రైట్ ఆన్సర్. ఎపిగ్లాటిస్ is a flap-like muscular valve that controls the movement of air as well as food. Next, next 27 question. Respiration is the catabolic process because of respiration. శ్వాసక్రియ యొక్క విచ్ఛిన్న క్రియ అన్నాడు. ఎందుకు అంటుండు. సో శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ బికాస్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ అండ్
మాలిక్యూల్. సో సంక్లిష్ట ఆహారం సరళంగా మార్చును. సో respiration is catabolic process because of breakdown of complex food molecules. So passing of energy wrong, synthesis of chemical energy, conversion of light energy, ఇవి మొత్తం రాంగ్ ఆన్సర్స్. ఇది ఒకటే మాత్రం రైట్ ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఈచ్ ATP మాలిక్యూల్స్ గివ్స్, ఒక ATP మాలిక్యూల్స్ ఎంత క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుందని అడుగుతుంది ఇక్కడ క్వశ్చన్ లో. ఈచ్ ATP మాలిక్యూల్స్ గివ్స్ డాష్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. సో ఇక్కడ ఒక ATP అనేది ఎంత క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఏ ఇచ్చిన డైరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఏలో క్లియర్ గా రాసేయచ్చు, డైరెక్ట్ చెప్పేయచ్చు 72. సో 72 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో 7200 ఆఫ్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఒక ATP నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ద వాల్స్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ కెన్ బి నేమ్డ్ యాజ్ అన్నాడు. సో ద వాల్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఏట్రియాస్. సో మనం ఇక్కడ క్లియర్ గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హార్ట్ స్ట్రక్చర్. In that heart structure, so it is a left atrium and a left ventricle, right atrium and the right ventricle. So మనం అడిగిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే the wall that is present in the left atrium, left ventricle. సో మనం ఈ పార్ట్ లో చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉండే వాల్ పేరు ఏంటి అన్నాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ bicuspid wall. bicuspid wall ఉంటుంది ఇక్కడ. సో bicuspid wall కి ఇంకొక పేరు ఉంటుంది mitral wall. mitral wall. సో the wall that is present between the left atrium and left ventricle. left atrium, left ventricle, ఈ రెండింటి మధ్య ఉండే వాల్ పేరు ఏంటి అడిగిండు. సో దీన్నే bicuspid wall అంటాం. సో దీనికి ఒక షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవచ్చు మనం. బై లోనే ఉంది రెండు పేర్లు. సో bicuspid wall కి ఇంకొక పేరు ఏంటి mitral wall. సో bicuspid wall or mitral wall. సో నెక్స్ట్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్, దీని మధ్యలో ఉండేది ట్రైకస్పిడ్ వాల్. సో ఏ వాల్ ఉంటుంది, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్, ఈ రెండింటి మధ్య ఉండేది ట్రైకస్పిడ్ వాల్. లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉండేది bicuspid wall, mitral wall. సో మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది, ఫస్ట్ ఆన్సర్ రైట్ ఇచ్చిండు. సో A is a bicuspid wall. The wall that is present between the left atrium and the left ventricle can be named as bicuspid wall and mitral wall. mitral wall. సో దీని ఆన్సర్ వచ్చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. దీనికి రెండు పేర్లు, బైక్ లోనే ఉంది రెండు పేర్లు. బై అంటేనే bicuspid ఆర్ mitral wall. క్లియర్. నెక్స్ట్, next 130 question. So an epids pieces of the proboscis into the to get the plant juice. సో పచ్చపురుగు అనేది తన తొండం ద్వారా డాష్ మొక్క రసాన్ని పీలుస్తుంది అంటుండు. సో హియర్ ఇట్ ఈస్ దవ జవలో ఉండేది పచ్చపురుగు యొక్క తొండం ద్వారా దవ నుంచి దానికి కావలసిన రసాన్ని పీలుస్తుంది. సో ఇది కూడా బాటనీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది కూడా రైట్ వచ్చేసి దవ రైట్ ఆన్సర్. పోషక ఖనిజాలం కాదు, నాలికా పుంజం కాదు, దారం కూడా రాంగ్ ఆన్సర్. జైలం కాదు, ఫ్లోయం కాదు, ఇట్ ఈస్ నాలికా పుంజం అన్నట్టు ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాంబియం ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెక్స్ట్ 132. The lifespan of red blood corpuscles అన్నాడు. లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్. సో RBC is red blood corpuscles. సో వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్? ఇప్పుడు ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత అంటుండు. సో ఇక్కడ 130 days అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. 120 days లైఫ్ స్పాన్ వచ్చేసి RBC యొక్క లైఫ్ స్పాన్ 120 days. 140 రాంగ్, 125 కూడా రాంగ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? లైఫ్ స్పాన్ ఆఫ్ RBC రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఆర్ 120 days. 120 days లో దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్,
alkaloid. Next 133, alkaloid nicotine is obtained from అన్నాడు. సో which the alkaloid nicotine మనకి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ దేని నుంచి వస్తుంది అంటుండే ఇట్లా క్లియర్ గా లీవ్స్ ఆఫ్ కాఫీ అన్నాడు, లీవ్స్ ఆఫ్ నీమ్ అన్నాడు, లీవ్స్ ఆఫ్ సింకోనా అఫిసినాలిస్ అన్నాడు, లీవ్స్ ఆఫ్ టొబాకో. మనకి ఇది క్లియర్ గా తెలిసిందే. నికోటిన్ అనే ఆల్కలాయిడ్ దేని నుంచి లభిస్తుంది అంటుండు, పొగాకు నుంచి, పొగాకు యొక్క లీవ్స్ నుంచి, లీవ్స్ ఆఫ్ టొబాకో ప్లాంట్. సో టొబాకో నుంచి లీవ్స్ నుంచి లభించేది నికోటిన్ ఇస్ ద ఆల్కలాయిడ్. సో ఇది కరెక్ట్ క్వశ్చన్. క్లియర్. So next question, the functional region of contact between two neurons. So what is the functional regions of two neurons అన్నాడు. సో ఇక్కడ క్లియర్ గా మనం చూద్దాం. ఇవి dendrites, it is axon, it is pterodendrites. So the junction between the functional region between two neurons అన్నాడు. సో క్లియర్ గా మనకి ఇక్కడ axon ఇచ్చింది, ఇది axon రా. న్యూరాన్ అన్నాడు, న్యూరాన్ అనేది నాడీ కణం కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సినాప్స్, సినాప్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు అనదర్ dendrite. సో ఇట్ ఈస్ ద జంక్షన్ ఫంక్షనల్ రీజన్ బిట్వీన్ ది టూ న్యూరాన్స్. టూ న్యూరాన్స్ రెండు మధ్యలో ఉండేది వచ్చేసి సినాప్స్. సినాప్స్. సో నాడీ సంధి అనేది రైట్ ఆన్సర్. డెండ్రైట్స్ అనేది రాంగ్. నాడీ కణం అన్నాడు, తంత్రికాక్షం అన్నాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ Next, 35th question. The space between the meninges layers is filled with అన్నాడు. సో మెనింజెస్ మన బ్రెయిన్ లో ఉండే మెనింజెస్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ దేంతో నిండి ఉంటుందో అని అడుగుతున్నాడు, క్లియర్ గా అడుగుతున్నాడు ఇక్కడ. సో మెనింజెస్ పొరల మధ్య ఉండే స్థలం క్రింది ద్రవంతో నిండి ఉంటుంది అంటుండు. సో ఇది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ సమన్వయ ద్రవం కాదు, నాడీకణ రసం కాదు, హృదయావరణ ద్రవం కాదు, ఇది హార్ట్ లో ఉంటుంది. సో మస్తిష్క మేరు ద్రవం అన్నాడు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో నెక్స్ట్ 136 క్వశ్చన్ నెంబర్. డయాబెటీస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ గ్లాండ్ అన్నాడు. డయాబెటీస్ అనేది ఈ గ్లాండ్ కి సంబంధించింది అన్నాడు. సో డయాబెటీస్ ఇస్ థైరాయిడ్ అన్నాడు, ప్యాంక్రియాస్ అన్నాడు, దెన్ ఎడ్రినల్ గ్లాండ్ అన్నాడు, పిట్యూటరీ గ్లాండ్ అన్నాడు. సో మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏంటి అన్నాడు, థైరాయిడ్ గ్రంథి కాదు, క్లోమం. క్లోమం అనేది మనకి ఎండోక్రైన్ గ్లాండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సోక్రైన్ గ్లాండ్. ఇది ఒక ఎక్సోక్రైన్ గ్లాండ్ గాను ఎండోక్రైన్ గ్లాండ్ గాను ఉపయోగపడుతుంది. ఎందుకంటున్నాం మనం ఇక్కడ, exocrine part of the pancreas secretes enzymes. Next, endocrine part of the pancreas secretes hormones. So hence it is called mixed gland. So ఈ mixed gland లో ఏమొస్తుంది, సో alpha cells produces insulin, beta cells produces glucagon. సో ఇన్సులిన్ లోపం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది. సో దీనికి సంబంధించిన గ్రంథి ఏంటి, క్లోమ గ్రంథి. సో exocrine part of pancreas secretes enzymes, endocrine part of the pancreas secretes hormones. ఏ హార్మోన్ రూపం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది, ఒకటి ఇన్సులిన్, ఇన్సులిన్ లోపం వల్ల మనకి షుగర్ వ్యాధి రావడం జరుగుతుంది. సో డయాబెటీస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ గ్లాండ్ అన్నాడు. సో థైరాయిడ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్, ఇట్స్ ప్యాంక్రియాస్ ఇస్ రైట్ ఆన్సర్, ఎడ్రినల్ గ్లాండ్ రాంగ్ ఆన్సర్, పిట్యూటరీ గ్లాండ్ అన్నాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ then
Next, the term that we use to describe the sperm cell fused with the egg cell అన్నాడు. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చిండు sperm cell fusing with egg cell అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ egg, next this is sperm. So what is the fusion అన్నాడు. సో the term that we use to describe a sperm cell fusing with an egg cell. ఒక ఇక్కడ శుభ్రకణం అనేది అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు అన్నాడు. సో ఇది ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు, ఇది తప్పు. నెక్స్ట్ ఇక్కడ ఫెర్మెంటేషన్ అన్నాడు, ఇది తప్పు. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అన్నాడు, ఇది రైట్ ఆన్సర్. ఫ్యూజన్ అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫెర్టిలైజేషన్. ఒక స్పోమ్ అనేది ఒక ఎగ్ తోని కలవడాన్ని ఏమంటాం, కలిపే ప్రక్రియను ఏమంటామంటే ఫలదీకరణ అంటాం. సో ఫెర్టిలైజేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the humans have dash pair of autosomes and dash pair of sex chromosomes అన్నాడు. హ్యూమన్ బీయింగ్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు అందరికి. సో హ్యూమన్ బీయింగ్స్ లో వచ్చేసి మొత్తం 23 pairs ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి. సో ఈ 23 pairs లో 22 pairs ఆఫ్ ఆటోసోమ్స్ ఉంటాయి, 22 pairs ఆఫ్ ఆటోసోమ్స్, 1 pair ఆఫ్ అల్లోసోమ్స్ ఉంటాయి. సో 22 pair ఆఫ్ ఆటోసోమ్స్, 1 pair ఆఫ్ అల్లోసోమ్స్ కి మరో పేరు ఏంటి, సెక్స్ క్రోమోసోమ్స్ అంటాం. సెక్స్ క్రోమోసోమ్స్ 22 pairs ఆఫ్ ఆటోసోమ్స్ XX ఉంటాయి, 1 pair ఆఫ్ XY సెక్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకుంటే హ్యూమన్స్ హ్యావ్ 22 pairs ఆఫ్ ఆటోసోమ్స్ pairs and 1 pair ఆఫ్ సెక్స్ క్రోమోసోమ్స్ ఆర్ అల్లోసోమ్స్. సో ఇది రైట్ ఆన్సర్, డైరెక్ట్ గా మనం చేయొచ్చు. మానవుల్లో డాష్ జతల శారీరక క్రోమోజోమ్లు మరియు డాష్ జతల లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి అంటుండు. 22 pairs ఆఫ్ ఆటోజోమ్స్ ఉంటాయి, 1 pair ఆఫ్ అల్లోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో మనం క్లియర్ గా నేర్చుకునే క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, ద పేలియోంటాలజిస్ట్ డీల్స్ విత్ అన్నాడు. సో పురాజీవ శాస్త్రవేత్త దీంతో సంబంధం కలిగి ఉంటారు అంటుండు. సో పేలియోంటాలజిస్ట్ అంటే వాట్ ఇస్ పేలియోంటాలజీ? పేలియోంటాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్. సో వీళ్ళు దీంతో ఇంకా రిలేటెడ్ ఉంటుంది. సో ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది, నెక్స్ట్ వెస్టిజియల్ ఆర్గాన్ ఎవిడెన్స్ ఉంటుంది, ఫాజిల్ ఎవిడెన్స్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నిటితో పేలియోంటాలజిస్ట్ డీల్స్ విత్ fossils as well as embryological evidences, vestigial organs. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దెన్ వాట్ డస్ ద ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్? ఫుడ్ చైన్ అనేది ఆల్వేస్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటుండు. సో what does a food chain is always starts with అన్నాడు. ఫుడ్ చైన్ అనేది ద హెర్బివోర్స్ అన్నాడు, ద కార్నివోర్స్ అన్నాడు, ద ప్రొడ్యూసర్ అన్నాడు, నన్ ఆఫ్ ది అబోవ్ అన్నాడు. ఆహార గొలుసు అనేది దేంతో మొదలవుతుంది అన్నాడు. ఆహార గొలుసు దేంతో మొదలవుతుంది మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్లాంట్స్ తో మొదలవుతుంది. సో ప్లాంట్స్, దాని తర్వాత ఏంటి ఇక్కడ యానిమల్స్, తర్వాత ఏంటి డీకంపోజర్స్. సో ఇక్కడ చూసుకుంటే మేజర్ గా ప్లాంట్స్ ఏంటి, ఇప్పుడు మనకి ప్లాంట్స్ వచ్చేసి ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే ఏంటి యానిమల్స్ ఆస్ ది కన్స్యూమర్స్. సో ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యే ఏంటి డీకంపోజర్స్. సో ఇప్పుడు మనకి రైట్ ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఆహార గొలుసు దేంతో మొదలవుతుంది అంటుండే. ఇక్కడ శాకాహార అన్నాడు, మాంసాహార అన్నాడు, ఉత్పత్తిదారు అన్నాడు, ఏది కాదన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ప్రొడ్యూసర్స్ చెప్పుకోవచ్చు, ప్లాంట్స్. సో వాట్ డస్ ద ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్. రైట్ ఆన్సర్ ఏంటి ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యే హెర్బివోర్స్ తినేది కార్నివోర్స్ రెండింటిని తినేది డీకంపోజర్స్. సో హెర్బివోర్స్,
కార్నివోర్స్, దెన్ లాస్ట్ డీకంపోజర్స్. మనకి ఫుడ్ చైన్ అనేది దేంతో మొదలవుతుందంటే మనకి ఫుడ్ చైన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్, దెన్ హెర్బివోర్స్, దెన్ కార్నివోర్స్ అండ్ డీకంపోజర్స్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ the cell that have the membrane bounded nuclear material are called అన్నాడు. సో మెంబ్రేన్ ద న్యూక్లియస్ చుట్టూ ఉండే మెటీరియల్ని ఏమంటారు అంటుండు. సో ఇక్కడ వచ్చేసి యూకారియోటిక్. సో ప్రోకారియోటిక్ కాదు, ప్రోబయోటిక్ కాదు, మియోటిక్ కాదు. సో కేంద్రపూర్వకం అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. ప్రోబయోటిక్ అన్నాడు, మియోటిక్ అన్నాడు, నిజ కేంద్రక అన్నాడు. సో the cell that have the membrane bounded nuclear material are called as eukaryotic or నిజ కేంద్రక జీవులు. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ xylem is responsible for the transportation of materials. సో xylem is the responsible for the transportation of materials. ఈ క్వశ్చన్ చూద్దాం. సో దారువు రవాణా చేసే పదార్థాలు ఏంటన్నాడు. సో దారువు దేనిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, వాటర్ as well as salts. ఓకే, వాటర్ అండ్ మినరల్స్. సో ఈ రెండింటిని తీసుకెళ్తుంది కాబట్టి దారు అనేది రవాణా చేసే పదార్థాలు ఏంటి, వాటర్ అండ్ మినరల్స్. ఆహారము మరియు పోషక లవణాలు అన్నాడు రాంగ్. ఆహారం మరియు నీరు అన్నాడు, నీరు మాత్రమే అన్నాడు. సో ఇవి మొత్తం రాంగ్ ఆన్సర్స్. వాటర్ అండ్ సాల్ట్స్ ఇవి రెండు రైట్ ఆన్సర్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సల్ డోనార్ బ్లడ్. యూనివర్సల్ డోనార్స్ హ్యావ్ బ్లడ్ గ్రూప్ అన్నాడు. ఈ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులు ప్రపంచంలో అందరికీ రక్తం దానం చేయొచ్చు. ఎవరు యూనివర్సల్ డోనార్ అంటారు, మనకి ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్స్ అంటారు. సో వీళ్ళు ఎవరికైనా బ్లడ్ అనేది దానం చేయొచ్చు. సో కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్, ఓ రక్త వర్గం కలిగిన వాళ్ళని ఏమంటాము, విశ్వదాతలు అంటాము. సో విశ్వగ్రహీతలు అంటే ఎవరైతే తీసుకుంటారో, రెసిపియన్స్ ఉంటారో వాళ్ళని ఏమంటాం, యూనివర్సల్ రెసిపియన్స్ అంటాం. సో ఓ బ్లడ్ గ్రూప్ని మనం యూనివర్సల్ డోనార్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ద స్ట్రక్చర్ విచ్ కంట్రోల్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ది మెటీరియల్స్ త్రూ ద సెల్ ఈజ్ అన్నాడు. 144 క్వశ్చన్ వచ్చేసి ఏమన్నాడు, the structure which controls the entry and exit of materials through the cell అన్నాడు. సో కణంలోకి మరియు కణం బయటికి పదార్థాలను నియంత్రించే కణం ఏంటి అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు, సెల్ వాల్. సెల్ వాల్ వచ్చేసి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండింటిని ప్రివెంట్ చేసేది. సో కాబట్టి మనం రైట్ ఆన్సర్ ఏంటి, సెల్ వాల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, సెల్ మెంబ్రేన్ అండ్ సెల్ వాల్ ఇచ్చిండు. సో ఇది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 45th క్వశ్చన్. In 5 kingdom of a Whittaker classification, one-celled organisms include. ఇప్పుడు విట్టేకర్ వర్గీకరణలో మనకి సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ దేంట్లో జాయిన్ చేశారని అడుగుతున్నాడు. సో రాబర్ట్ విట్టేకర్ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉంది. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మనకి ఏ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ని ఏకకణ జీవులు విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో క్రింది వాటిలో చేర్చాడు అన్నాడు. ఫంగి అన్నాడు రాంగ్ ఆన్సర్, ప్లాంచే అన్నాడు, ప్రోటిస్టా అన్నాడు రాంగ్ ఆన్సర్. సో వీటిని ఏకకణ జీవులు ఎక్కడ జాయిన్ చేయడం జరిగింది, మొనీరా వర్గంలో జాయిన్ చేయడం జరిగింది. రాబర్ట్ విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మొత్తాన్ని మొనీరా అనే వర్గంలో జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్
నెక్స్ట్ ద పిగ్మెంట్ ఇస్ రొడాప్సిన్. రొడాప్సిన్ ఇస్ ప్రజెంట్ ఇన్ అన్నాడు. సో ద పిగ్మెంట్ రొడాప్సిన్ అనేది ఎందులో ఉంటుంది? రోడాప్సిన్ ఆర్ రాడ్స్ లో ఉంటుంది రొడాప్సిన్. సో మనకి ఐలో చూసుకుంటే రాడ్ సెల్స్ ఉంటాయి, కోన్ సెల్స్ ఉంటాయి. రొడాప్సిన్ అనేది రాడ్స్ లో ఉంటుంది, కోన్స్ లో ఉండేది అయోడాప్సిన్. సో ఇక్కడ ఏమంటే ఫోవియా అన్నది ఇది రాంగ్ ఆన్సర్, రాడ్స్ రైట్ ఆన్సర్, కోన్స్ అన్నది రాంగ్ ఆన్సర్, నన్ అన్నాడు. సో ఈ మొత్తం రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్స్ బిహేవియర్ ఇస్ కాల్డ్ యాస్. సో జంతువుల యొక్క ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటుండ్రు. జంతువుల ప్రవర్తన శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటాం? మేము ఇకాలజీ అంటాం, స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ మైథాలజీ, స్టడీ ఆఫ్ ఫంగస్, మైథాలజీ సమ్. నెక్స్ట్ పేలియంటాలజీ, స్టడీ ఆఫ్ ఫాజిల్స్. ఇథాలజీ is the study of animal behavior. So the scientific study of animal behavior is called as ethology. ఓకే, జంతువుల యొక్క ప్రవర్తన శాస్త్రాన్ని ఏమంటాం మనం? ఇథాలజీ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్. Next 48th question, example of biofertilizer. బయోఫెర్టిలైజర్ ఎగ్జాంపుల్ ఏంటంటుంది ఇక్కడ. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బయోఫెర్టిలైజర్? నైట్రోజన్ అన్నాడు, యూరియా అన్నాడు, ఎన్పికే నత్రజని, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అన్నాడు. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్. బ్లూ గ్రీన్ ఆల్గే, మనకి నీలు ఆకుపచ్చ శైవలాలు అనేవి మనం బయోఫెర్టిలైజర్స్ గా వాడతాం. ఇవి జీవ సంబంధిత ఎరువులుగా వాడే వాటిలో మేజర్ గా బ్లూ గ్రీన్ ఆల్గే, నీలు ఆకుపచ్చ శైవలాలు అనేవి మనకి బయోఫెర్టిలైజర్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ నియర్లీ 80% ఆఫ్ మెరైన్ ఫ్లోరా అండ్ ఫనా ఆర్ ది ఫౌండ్ ఇన్ దిస్ జోన్ అన్నాడు. సో ఇక్కడ ప్లాంట్స్ యానిమల్స్ ఏ జోన్ లో ఉంటాయి? మెరైన్ వాటర్ లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నాడు. యూఫోటిక్ జోన్ అన్నాడు, బెంతాల్ జోన్ అన్నాడు, నెక్స్ట్ బైసాల్ జోన్ అన్నాడు, లిట్టోరల్ జోన్ అన్నాడు. సో ఇక్కడ మనకి మేజర్ గా చూసుకుంటే యూఫోటిక్ జోన్ లో మాత్రమే, యూఫోటిక్ జోన్ లో ఫ్లోరా అండ్ ఫనా ప్లాంట్స్ సమ్ యానిమల్స్ కూడా ఏ జోన్ లో ఉంటాయి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంటే, సో ఈ జోన్ లో అప్పర్ లేయర్ తర్వాత ఉండేది యూఫోటిక్ జోన్. యూఫోటిక్ జోన్ లోనే ఈ ఫ్లోరా జంతువులు, కొన్ని ప్లాంట్ సంబంధిత జీవులు మాత్రమే యూఫోటిక్ జోన్ లో ఉంటాయి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి యూఫోటిక్ జోన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. Next question 150, the cell was discovered by. Who discovered cell అన్నాడు. సో కణాన్ని మొట్టమొదటిగా కణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరంట అన్నాడు. రాబర్ట్ బ్రౌన్ అన్నాడు, రాంగ్ ఆన్సర్. చార్లెస్ డార్విన్ అన్నాడు, రాంగ్ ఆన్సర్. మెండల్ అనేది రాంగ్ ఆన్సర్. రాబర్ట్ హుక్, హూ డిస్కవర్డ్ సెల్, ఫస్ట్ టైం ద సెల్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద కర్డ్. మనం తినే పెరుగులో ఏ బ్యాక్టీరియా ఉంటుందని అడుగుతున్నాడు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేరేంటి అంటుండు. లాక్టోబాసిల్లస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థయోబాసిల్లస్ అన్నాడు, రాంగ్ ఆన్సర్. నైట్రోసోమోనాస్ అన్నాడు, నైట్రోబాక్టర్ అన్నాడు. సో మనం తినే పెరుగులో ఉండేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్. నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఈజ్ అన్నాడు. నత్రజని స్థాపన జరిపే బ్యాక్టీరియా పేరేంటి అన్నాడు. ఇక్కడ క్లియర్ గా ద నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, నైట్రోబాక్టర్ అన్నాడు, నైట్రోసోమోనాస్ అన్నాడు, సూడోమోనాస్ అన్నాడు, రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇది లెగ్యుమినేసి ప్లాంట్స్ లో ఉంటుంది. నత్రజని స్థాపన జరిగేది కూడా లెగ్యుమినేసి ప్లాంట్స్ లోనే జరుగుతుంది. సో నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఈస్ రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకి లెగ్యుమినేసి ప్లాంట్స్ మొక్కల్లో నత్రజని స్థాపన చేస్తుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏంటి ఇచ్చింది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో?
క్లియర్గా మనకి ఒక రెండు తెలిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు వివి పారస్ ఆర్ ఓవి పారస్. ఓవి పారస్ ఇచ్చిండు. ఓవి అంటే ఎగ్ లేయింగ్ అన్నాడు, క్లియర్గా ఇచ్చిండు. నెక్స్ట్ మెటామార్ఫోసిస్ అన్నాడు, ఎంబ్రియో అన్నాడు, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మ్యాచ్ చేద్దాం. ఓవి పారస్ అంటే బర్డ్స్ ఆర్ ఓవి పారస్ విచ్ లేయింగ్ ఎగ్స్. బర్డ్స్ అన్ని ఏంటి ఓవి పారస్ చెప్తాం. ఓవి పారస్ అంటే గుడ్లు పెట్టే వాటిని అన్నిటిని ఓవి పారస్ అంటాం. పిల్లలు పెట్టే వాటిని ఏమంటాం? వివి పారస్ అంటాం. సో మనకి ఓవి పారస్ వచ్చేసి క్లియర్గా బర్డ్స్ ఉంది. మెటామార్ఫోసిస్ టాడ్పోల్ టు అడల్ట్స్. ఇది లార్వా నుంచి అడల్ట్ గా మారుతుంది. టాడ్పోల్ లార్వా మెటామార్ఫోసిస్ ఇంటూ ఫ్రాగ్ గా మారుతుంది. లార్వా అనేది అడల్ట్ గా మారడాన్ని ఏమంటాం మనం? మెటామార్ఫోసిస్ అంటాం. మెటామార్ఫోసిస్. నెక్స్ట్ ఎంబ్రియో అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ గా అభివృద్ధి చెందుతున్న సంయుక్త బీజం. ఎంబ్రియో ఇస్ డెవలప్డ్ జైగోట్. నెక్స్ట్ external fertilization, external outside of fertilization. So the fertilization is outside the body. బాడీ బయట ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నాం. సో ఇక్కడ చూద్దాం క్లియర్ గా ఓవి పారస్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ బర్డ్ A2 ఎక్కడ ఉంది? A2 వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మెటామార్ఫోసిస్ ఉంది, టాడ్పోల్ లార్వా టు అడల్ట్ 1. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డి రైట్ ఆన్సర్. Embryo is a developed zygote. External fertilization is the fertilization outside the body. కొన్ని జీవుల్లో outside the body జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ కానీ ఆంఫిబియన్స్ కానీ outside the body. సో ఫెర్టిలైజేషన్ జీవి బయట జరుగుతుంది కాబట్టి వీటిని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. నెక్స్ట్ సో ద హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇస్ సెక్రీటెడ్ బై అన్నాడు. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రవించినది. ఏం స్రవిస్తుంది? టెస్టోస్టిరాన్, టెస్టిస్. సో పిట్యూటరీ గ్లాండ్ అన్నాడు, ఓవరీస్ అన్నాడు, టెస్టిస్ అన్నాడు, అడ్రినల్ గ్లాండ్ అన్నాడు. సో హార్మోన్ టెస్టోస్టిరాన్ సెక్రీటెడ్ బై ది టెస్టిస్. నెక్స్ట్ ద ప్లాంట్స్ animals species found is restricted to particular area of the country. చూద్దాం, మనం ఇది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. So the plants or animal species found in the restricted area, particular area of the country are called అన్నాడు. సో ఒక దేశం లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వృక్ష జంతువులను ఏమంటారు అంటుండు. సో అంతరించిపోతుంది. సో ఎక్స్టెండెడ్ అంతరించిపోతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఎక్స్టెండెడ్ యానిమల్స్ ఏదైతే అంతరించిపోవడానికి దగ్గరలో ఉండే వాటిని ఏమంటాం? ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు? ఎండమిక్ స్పీసీస్, పర్టికులర్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశంలో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కంగారు ఇది ఓన్లీ పర్టికులర్ ఏరియా. ఎక్కడ ఉంటుంది? ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది కంగారు. నెక్స్ట్ కివి బర్డ్ వచ్చేసి న్యూజిలాండ్ లో మాత్రమే ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని జంతువులు లేదా జంతు జాతులు లేదా వృక్ష జాతుల్లో ఏ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉండే వాటిని ఏమంటాం? ఎండమిక్ స్పీసీస్ అంటాం. సో ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడం దగ్గరలో ఉండే వాటిని ఎండేంజర్డ్ అంటాం. పర్టికులర్ ఏరియా ఆర్ పర్టికులర్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ ఆర్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఉండే వాటిని ఎండమిక్ స్పీసీస్ అంటాం. సో సి రాంగ్ ఆన్సర్, డి కూడా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎండమిక్ స్పీసీస్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ సో ద ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీసీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ ఎండమిక్ స్పీసీస్ ఆర్ ఎండమిక్ స్పీసీస్. నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ ఇన్ ద ఈకోసిస్టమ్. ప్లాంట్స్ మనకి ఈకోసిస్టమ్ లో ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆవరణ వ్యవస్థ మొక్కల యొక్క స్థానం ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రీవియస్ ద ప్లాంట్స్ అనేది ప్రొడ్యూసర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని కన్స్యూమర్స్ అన్నాం. నెక్స్ట్
హెర్బివోర్స్ అన్నాడు, కార్నివోర్స్ అన్నాడు. సో ప్రొడ్యూసర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రొడ్యూసర్స్ నుంచి వీటి మీద డిపెండ్ అయ్యేవి హెర్బివోర్స్, హెర్బివోర్స్ మీద డిపెండ్ అయ్యేవి కార్నివోర్స్, కార్నివోర్స్ ఈ రెండు కలిసి ఈ ప్లాంట్స్ మీద అన్ని కలిసి డిపెండ్ అవుతున్నాయి కాబట్టి వీటి ప్రొడ్యూసర్స్ అంటాం. ప్లాంట్స్ ఆర్ ఇన్ ద ఈకోసిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్, ద క్రాప్ గ్రోన్ ఇన్ ద రైనీ సీజన్ ఆర్ టర్మ్డ్ యాజ్. వానాకాలంలో పండించే పంటలు ఏమంటాం? మనకి రెండు రకాల పంటలు ఉంటాయి. ఒకటి వర్షాకాలంలో పండిస్తాం, ఇంకోటి వర్షాకాలం తర్వాత పండించే పంటలు రెండు రకాలు ఉంటాయి. వర్షాకాలంలో పండే పంటలు ఏమంటాం? ఖరీఫ్ అంటాం, వానాకాలంలో పండేవి. నెక్స్ట్ సీజన్లో పండే వాటిని రబీ అంటాం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఖరీఫ్. రైనీ కాదు, రబీ కాదు, చలికాలం కాదు. Next, 58% boilers are commonly used in the variety in the poultry. Boilers అన్నాడు కామన్లీ యూజ్డ్ ఇన్ ద వెరైటీ ఆఫ్ పౌల్ట్రీ. మనం బాయిలర్స్ ని పౌల్ట్రీ ఫామ్ లో వేటి కోసం పెంచుతాం అంటుండు. ఇక్కడ ఎగ్స్ ఇచ్చిండు, బోత్ ఆప్షన్ ఏ అండ్ బి ఇచ్చిండు, మీట్ అన్నాడు, నన్ అన్నాడు. సో బాయిలర్స్ వచ్చేసి కంప్లీట్ గా మనం మీట్ కోసం మాత్రమే పెంచుతాం. లేయర్స్ వచ్చేసి ఎగ్స్ కోసం పెంచుతాం. సో exclusively raised for the meat is called as boilers. Exclusively raised for the eggs అంటే layers, laying అంటే eggs, బాయిలర్స్ అంటే మాంసం కోసం పెంచే వాటిని. సో మాంసం కోసం పెంచుతాం. కోళ్ళ పరిశ్రమలో బాయిలర్స్ ను కోళ్ళను వీటి కోసం ఉపయోగిస్తారంటే గుడ్లు కాదు, ఏవి కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? మీట్స్. నెక్స్ట్, pollutes which causes depletion of ozone layer. ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి మేజర్ కాజ్ అయ్యే ఓజోన్ పొరను దెబ్బతీసే కాలుష్య కారకాలు ఫ్యాక్టర్స్ ఏంటంటుండు. సో ఇక్కడ మేజర్ గా మనం ఓజోన్ లేయర్ ఉంటుంది. ఎక్కడ మనం చూసుకుంటే లేయర్స్ కింద నుంచి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ లో మేజర్ గా మనకి ఓజోన్ లేయర్ ని డిప్లికేషన్ జరగడానికి మేజర్ గా కారణం కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు కాదు, అమ్మోనియా అన్నాడు, నత్రజని అన్నాడు కాదు. సో ఫ్లోరో కార్బన్స్ మనం మేజర్గా రెఫ్రిజిరేటర్లు, ఏసీలు వీటి వల్ల నుంచి వచ్చే క్లోరో కార్బన్స్ నుంచి మన ఓజోన్ పొర దెబ్బతింటూ జరుగుతుంది. సో ఇక్కడ రైటర్స్ పొల్యూట్స్ విచ్ కాజెస్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ దెబ్బతింటానికి మేజర్ కారణం ఏంటి? క్లోరో కార్బన్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సో పిక్ ఆఫ్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే వీటిలో నేలలో కలిసిపోయే చెత్తను గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ మేజర్గా ఇచ్చింది లీవ్స్ అండ్ ప్లాస్టిక్ అన్నాడు, లీవ్స్ అండ్ గ్లాస్ అన్నాడు, లీవ్స్ అండ్ డంగ్ కౌడంగ్ అన్నాడు, నెక్స్ట్ లీవ్స్ అండ్ డిడిటి అన్నాడు. సో మనకి నేలలో కలిసిపోయేది ఏంటి? మేజర్గా మనం ఆకులు కూడా నేలలో కలిసిపోతాయి. కౌడంగ్ పేడ కూడా సాయిల్లో కలిసిపోతుంది కాబట్టి ఆకులు గ్లాస్ ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ వచ్చేసి మనకి మేజర్గా లీవ్స్ అండ్ డంగ్, కౌ పేడ మరియు ఆకులు, ఇది మేజర్గా. సో ఇది మనకి బయాలజీ సంబంధించిన ఈరోజు జరిగిన COE సెట్ బయాలజీలో వచ్చిన 40 క్వశ్చన్లు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ. సో మనం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సురేష్ జువాలజీ మనం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మనకి పేపర్ మొత్తం టోటల్గా 160కి ఇచ్చారు. ఈ 160కి 160 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఏదైతే మనం రాంగ్ ఆన్సర్ చేస్తామో రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/4 అంటే ఒక పావు మార్క్ అనేది రాంగ్ ఆన్సర్కి పోతుంది. నెగిటివ్ మార్క్ అనేది కంప్లీట్గా ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం 160 క్వశ్చన్స్ ఏమో ఒక క్వశ్చన్ రైట్ అయితే మనకి 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే మాత్రం 1/4 అనేది నెగిటివ్ పోతుంది. నెగిటివ్ మార్క్ కూడా ఈ పేపర్లో ఉంది. సో COE సెట్ బయాలజీ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంది. సో నెగిటివ్ మార్క్స్ ఉంది. సో కాబట్టి మనం రైట్ ఆన్సర్ లేదో రాంగ్ ఆన్సర్ లేదో
మీరే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.